నా పేరెంట్స్ నన్ను ఇంత కష్టపడి చదివిపిస్తున్నప్పుడు వాళ్ళని ఫూల్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. మా నాన్న నాలెడ్జ్ ప్రకారం ఒక బెస్ట్ ఇంటర్ కాలేజ్ అయితే నాకు సజెస్ట్ చేశాడు అనమాట. సో దాంట్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్పార్క్ అనే సెక్షన్లోకి వెళ్ళాను. ఫ్యాకల్టీ మాత్రం అస్సలు బాగాలేకుండే, అసలు కాలేజ్లో ఏం చెప్తున్నారు అనేది ఏం అర్థం కాకపోయేది. మళ్ళీ ఇంటికి వచ్చి మొత్తం చాప్టర్ విని ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం అస్సలు కాకపోయేది అనమాట. అయినా కూడా నేనైతే మాక్సిమం ట్రై చేశాను. ఫస్ట్ ఇయర్లో నా హార్డ్ వర్క్ అయితే మాక్సిమం నేనైతే ట్రై చేశాను అనమాట పెట్టడానికి. అప్పటికి నేను సెకండ్ ఇయర్ వచ్చాను. ఆ సెకండ్ ఇయర్ టైంలో నన్ను లక్కీగా ఎన్చైనా ఆర్ N120 బ్యాచ్కి అయితే ప్రమోట్ చేశారు. అక్కడ ఫ్యాకల్టీ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉండే. సో అప్పుడు నాకు యాక్చువల్గా సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక ఇంత బ్యూటిఫుల్ ఉంటుందా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అని చెప్పేసి. సో ది స్టార్టెడ్ గివింగ్ అసైన్మెంట్స్. సో నేను కూడా కాలేజ్లో మంచిగా క్లాస్ విని ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఆల్మోస్ట్ ఒక 200+ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసిన. పక్కా మినిమం 200 గ్యారంటీ అది మాత్రం, అంతగానం సాల్వ్ చేసిన. సో 1 ఇయర్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 years సిలబస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ ఎగ్జామ్లో 92% అయితే వచ్చింది. దాని తర్వాత అటెంప్ట్స్లో కూడా నాకు 140, 150, 160 మార్క్స్ వచ్చినా కూడా పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. డ్యూ టు మనకి కాంపిటీషన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి. సో నీకు తర్వాత అటెంప్ట్స్లో మార్క్స్ వచ్చినా కూడా నాకు పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. సో అంటాం కదా మనం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది మనకి చాలా మందికి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో మీరు కూడా మీ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టడానికి ట్రై చేయండి. సో అప్పుడు నాకు అర్థమైపోయింది మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో అయితే ఎలాంటి కాలేజ్ కూడా రాదని చెప్పేసి. సో అప్పుడు నేను అరిహంత్ PYQs బుక్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మీరు నమ్ముతారో లేదో కానీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్లో నేను ప్రతి PYQ అయితే చేసిన. అది కూడా జస్ట్ ఒక 2-3 years PYQs కాదు, ఆల్మోస్ట్ ఒక 10 to 15 years PYQs ప్రతి ఒక్క క్వశ్చన్స్ సాల్వ్ చేసిన అనమాట. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి మోర్ దెన్ హాఫ్ చాప్టర్స్ PYQs అయితే సాల్వ్ చేసిన అనమాట. ఇది ఒక్కటి నాకు చాలా హెల్ప్ చేసింది. నాకు అసలు ఎగ్జామ్ రాస్తుంటే కూడా అసలు నార్మల్ PYQs చేసినట్టు అనిపించింది అనమాట. అంత సింపుల్ అయిపోయింది ఎగ్జామ్ అనేది. సో మీరు ఎప్పుడైనా కూడా హైయెస్ట్ పాసిబుల్ టార్గెట్ పెట్టుకోండి. అంటే మీరు అడ్వాన్స్ పెట్టుకుంటే మెయిన్స్ వస్తుంది, మెయిన్స్ పెట్టుకుంటే ఎంసెట్ వస్తుంది, ఎంసెట్ పెట్టుకుంటే IP వరకు వస్తుంది. సో మనం కోర్స్ వింటుంటాం కదా, ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సో దట్ యూ విల్ రీచ్ ద ట్రీ టాప్ అట్ లీస్ట్ అని చెప్పేసి. అండ్ దీంతో పాటు నాకు చాలా హెల్ప్ చేసింది ఏంటంటే మాక్ టెస్ట్ అనమాట. సో నేను కరెక్ట్ ఎగ్జామ్ టైమింగ్ స్లాట్స్లో మాత్రం మాక్ టెస్ట్ ఇచ్చిన, దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసిన. నాకు ప్రతి మాక్ టెస్ట్లో 90 to 100 మిడిల్లో వచ్చేటివి. బట్ మనకు తెలుసుగా లైఫ్ అంటే ఎట్లుంటుందో, ఎప్పుడైనా కూడా అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది. ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్, యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దాట్. సో నేను 2000 బిలో ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అన్ఫార్చునేట్గా చీట్ కోడ్స్ అవి వర్కౌట్ కాలేదు. అండ్ 5630 ర్యాంక్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ నేను మెయిన్స్ అయితే చాలా ప్రిపేర్ అయినా, సో మెయిన్స్ రాలేదు. అడ్వాన్స్ కూడా ట్రై చేశాను కానీ ఫిజిక్స్ వల్ల క్వాలిఫై అవ్వలేదు. అండ్ ఫైనల్గా ఎంసెట్ ఎగ్జామినేషన్కి లాస్ట్ 1 to 2 months టైంలో నేను జస్ట్ PYQs బుక్స్ తెచ్చుకున్నా. ఆ PYQs బుక్స్ తెచ్చుకొని ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్లో మాక్సిమం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేసిన అనమాట. ఆ ఫైనల్ ఎగ్జామ్లో కొన్ని అయితే సేమ్ వాల్యూస్ వచ్చినట్టు అనిపించినాయి. అంటే రీసెంట్వి రిపీట్ కావు, ఒక 15-20 years బ్యాక్వి ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే వచ్చినట్టు అనిపించినాయి నాకైతే. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఆపొద్దు. సో నేను మెయిన్స్కి హార్డ్ వర్క్ చేసి రాలని చెప్పేసి ఆపేసి ఉంటే ఎంసెట్ కూడా రాకపోయేదేమో. సో అదే హార్డ్ వర్క్ నేను ఎట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అనమాట. సో దట్స్ రీజన్ ఎంసెట్ కూడా నాకైతే వచ్చింది. అంటే కొంతమందికి ఎంసెట్ సింపుల్గా వచ్చేస్తుంది, బట్ నాకైతే అంత సింపుల్గా అయితే ఏం రాలేదు. నేను చెప్తున్నా, చదివిన నేనైతే. సో అట్లా మెల్లగా కౌన్సిలింగ్ అయితే పెట్టేసిన. ఫస్ట్ కౌన్సిలింగ్లో KMIT కాలేజ్ CSM వచ్చింది. CSM అంటే CSEలో స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. అది నాకు ఇష్టం, అది ఒక ప్యాషన్ కాబట్టి నేను తీసుకున్నాను. అంటే CS వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా నేను CSMకి ప్రిఫరెన్స్ ఇచ్చాను. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ లో CBR CSM అయితే వచ్చింది. సో కరెంట్లీ ఐ మీన్ 3rd year ఆఫ్ CBR కాలేజ్. సో ఇదనమాట నా జర్నీ. అండ్ నాట్ ఓన్లీ దిస్, నేను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా మా చెల్లి ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నేను మాక్సిమం టైం నేను మా చెల్లికి గైడెన్స్ ఇవ్వడానికి కూడా స్పెండ్ చేశాను అనమాట. మా చెల్లి జస్ట్ ఒక 3 days ఎంసెట్ ప్రిపేర్ అయ్యి 1000 ర్యాంక్ అయితే కొట్టింది. అండ్ ఆల్సో షీ క్రాక్డ్ నీట్ ఎగ్జామినేషన్. అండ్ ఇప్పుడైతే GMCM లో ఉంది, దట్ ఈస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్. అంటే నేను ఆల్రెడీ మెయిన్స్ కి అడ్వాన్స్ కి సో అన్ని ఫెయిల్ అయినా కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. సో అదే ఎక్స్పీరియన్స్ తో మా చెల్లికి కొంచెం గైడెన్స్ అవన్నీ ఇచ్చాను. ఈ చాప్టర్స్ చదవాలి, ఈ చాప్టర్స్ చదవద్దు, ఎక్కడ ఫోకస్ చేయాలి, మాక్ టెస్ట్ ఎట్లా చేయాలి మొత్తం చెప్పేశాను. సో ఫైనల్ గా షీ హాస్ క్రాక్ నీట్ ఎగ్జామినేషన్. సో ఇదనమాట. సో ఇట్లా నాకు 5630 ర్యాంక్ అయితే వచ్చింది. నేను చేసింది పెద్దగా ఏం లేదనమాట. సో మెయిన్స్ కి మాక్సిమం ప్రిపేర్ అయినా. సో అదే ప్రిపరేషన్ నేను మళ్ళీ లాస్ట్ 1 month లో మొత్తం PYQs సాల్వ్ చేసిన. అండ్ కరెక్ట్ మాక్ టెస్ట్ అయితే ఇచ్చిన, దాన్ని అనాలిసిస్ చేసిన. ఈ మాక్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ మాక్ టెస్ట్ రాస్తే మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఒకవేళ హార్డ్ క్వశ్చన్ వస్తే స్కిప్ చేయాలా లేదా, పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అవన్నీ మీకు మాక్ టెస్ట్ రాస్తే తెలుస్తుంది. సో గివ్ యాజ్ మెనీ మాక్ టెస్ట్ as possible. PYQs మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకేమైనా నెక్స్ట్ టాపిక్ పైన వీడియో కావాలన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ సజెస్ట్ దాట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్, కీప్ వర్కింగ్ హార్డ్, stay consistent, and let's meet in the next video. Thank you very much for watching this.